కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భవిష్యత్ ఏంటి? పార్టీ సస్పెండ్ చేస్తుందా, లేకపోతే ఆయన మీద మరొక ఇన్ఛార్జ్ని తీసుకొచ్చి పెడుతుందా? పొమ్మంటుందా, పొగబెడుతుందా, లేకపోతే వెళ్ళిపోయేటట్లు చేస్తుందా? జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో కొలికపూడి శ్రీనివాసరావు తప్పు ఏమీ లేదా? కొంతమంది ఆరోపిస్తున్నట్లు దళితుడు కాబట్టి టీడీపీ అధిష్టానం కొలికపూడి శ్రీనివాస్ని పక్కన పెట్టిందా? ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కొలికపూడి ఎంత ట్రై చేసినా కూడా చంద్రబాబు గారిని చేరుకోలేకపోయాడు. కనీసం ఒక చూపు కూడా, ఒక దృష్టి మాత్రం కూడా కొలికపూడి మీద వేయలేదు. ఇది తీవ్రమైన అవమానం అని చెప్పి ఆయన మద్దతుదారులు మాట్లాడుతూ ఉన్నారు. లేదు, కొలికపూడే ఇదంతా చేసుకున్నాడు, తప్పదు, ఆయనపై ఇన్ఛార్జ్ వస్తాడు, ఎమ్మెల్యేగా తన నామకే వాస్తే ఉంటాడు అనేటువంటిది ఒక ఇన్సైడ్ టాక్. ఏంటి అసలు కొలికపూడి వర్సెస్ టీడీపీ హైకమాండ్ ఇష్యూలో ఎవరిది తప్పు? సాధు, ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి పొలిటీషియన్ కాదు. అతను ఒక టీచర్, గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి వాటి కోచింగ్ ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. రాజకీయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ పనికిరాదు. ఎప్పుడైతే కొలికపూడి అమరావతి ఉద్యమానికి సంబంధించి అప్పుడు వాళ్ళకు తోడుగా ఉండి జగన్మోహన్ రెడ్డి పాలనను విమర్శిస్తూ, వాయిస్ వినిపిస్తూ, టీవీ డిబేట్స్లో పాల్గొని చాలా మంచి విశ్లేషణలు అందించేవాడు, మంచి కంటెంట్ని ఇచ్చేవాడు. అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగేవాడు. ఎందుకంటే ఆయన స్వతహాగా టీచర్ కాబట్టి. అటువంటి వ్యక్తికి మంచి నాలెడ్జ్ పర్సన్ అని చెప్పేసి వీళ్ళంతా తీసి ఒక టికెట్ కూడా ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత లోకల్ రాజకీయాలు వేరు. అక్కడ లోకల్ రాజకీయాలు ఎప్పుడైతే ఇతను అక్కడ గెలిచిన తర్వాత ఏవైతే తిరువూరులో డెవలప్మెంట్స్ చేయాలనుకున్నాడో కొంచెం అగ్రెసివ్గానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోకల్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే స్థానికంగా, అంటే అక్కడ లోకల్ వాళ్ళకి, దాంట్లో కమ్మ సామాజిక వర్గం ఉంది, రెడ్డి సామాజిక వర్గం ఉంది, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు మేం చెప్పినట్టు నడవాలి, మేం చెప్పినట్లు ఎమ్మెల్యే మాట వినాలి అని దీంట్లో ఉన్నారు వాళ్ళు అక్కడ. ఇతను వాళ్ళు చెప్పినట్టు వినే వ్యక్తి కాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అంతా చదివినవాడు, ఐఏఎస్ ఐపీఎస్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పాఠాలు చెప్పేటోడు. లోకల్ రాజకీయాలు తగ్గట్టు వాళ్ళు చెప్పినట్టు వినడు. దీంతో సమస్య ఎదురవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ గల పార్టీ అంటారు దీన్ని, టీడీపీని. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలో ఒక వ్యక్తి, తిరువూరులో రమేష్ రెడ్డి అనే వ్యక్తి లోను కోసం ఒక మహిళ ఫోన్ చేస్తే ఏం మాట్లాడాడు ప్రపంచమంతా వినింది. ఎందుకు యాక్షన్ తీసుకోలేరు? మీరు తీసుకోవాలి కదా. మీరు క్రమశిక్షణ అంటారు, సంస్కృతి సాంప్రదాయాలు అంటారు, మహిళలకు గౌరవం అంటారు. ఇన్ని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు తిరువూరులో రమేష్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్నాడు. లాడ్జీ రూమంలో నగ్నంగా బట్టలు ఇప్పి ఒక కార్యకర్త ఈయన నేరుగా డైరెక్ట్గా కార్యక్రమంలోనే పాల్గొనింది, ప్రపంచమంతా చూసింది. ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? మీ క్రమశిక్షణ గల పార్టీలో ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఎమ్మెల్యేగా రాజీనామా ఎందుకు చేయించలేదు? పార్టీ నుంచి ఎందుకు డిస్మిస్ చేయలేదు? దీనికి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తన నిజాయితీని, తన క్రమశిక్షణను ఆయన చూపించుకోవాలి. తర్వాత కొలికపూడి మాట్లాడదాం. మీకే లేదు, మీకే క్రమశిక్షణ లేదు. మీరు కొలికపూడిలో మీరు యాక్షన్ తీసుకోవాలంటే అది న్యాయం ఎట్లా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు? అంతే కదా. రమేష్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ప్రపంచమంతా ఆ ఆడియో కాన్వర్జేషన్ విన్న తర్వాత కూడా మీరు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోవటం లేదు? మీరు తీసుకోవడం లేదు కాబట్టి అతను 48 గంటలు అల్టిమేటం ఇచ్చాడు మీకు. పరువు పోలేదా మీకు? మీ ఎమ్మెల్యే తప్పు చేసిన వ్యక్తికి మీద యాక్షన్ తీసుకోకపోతే 48 గంటల్లో పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించినప్పుడు
మీరు యాక్షన్ తీసుకోకుండా తప్పించుకోవడమేనా కదా అర్థం. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని చర్య తీసుకుంటా తీసుకోదా తప్పు చేసిన వాడు కానీ నట్టి నడు రోడ్లో నిలబెట్టాడు కొలికిపూడి. దానికి సమాధానం చెప్పాలి. కోనేటి ఆదిమూలం మీద ఎందుకు మీరు రిజైన్ చేయించడం లేదు చెప్పండి రహస్యం. మీకు అదే సత్యవేడ్ నియోజకవర్గానికి సంబంధించిన మహిళలే మీకు డైరెక్ట్గా 10 మంది లెటర్ రాసినారే, రాత్రులు ఫోన్లు చేసి మమ్మల్ని విసిగిస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారికి. అంటే మీరు స్పందించరా? అంటే వాళ్ళు ఫోన్లు చేసుకొని, రేపులు చేసుకొని, మర్డర్లు చేసుకొని ఏం చేసుకున్నా కూడా మీరు స్పందించరా? ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డి పాలనకి ఏంటి తేడా? మీరు ఫక్తు పాలిటిక్స్ నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కొలికిపూడి కాదు నడిపేది. కొలికిపూడి శ్రీనివాసరావు అసలు ఏమాత్రం తప్పు లేదా? ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించకుండా పరిధి దాటి వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఒక బిల్డింగ్ని కూలగొట్టాలని చెప్పి ధర్నా చేయటము, బురద రోడ్లలో ధర్నా చేయటము, ఇది మాత్రమే కాకుండా కొలికపూడి శ్రీనివాసరావు వేధిస్తున్నాడంటూ ఒక విఆర్ఓ ఏకంగా నిద్రమాతల మింగి ఆత్మహత్యానికి పరిపాలించింది. ఇవంతా కొలికపూడి తప్పులు కాదా? అంటే ఇవన్నీ ఏం చేస్తారంటే, ఏదైనా నేను చెప్పా లోకల్ రాజకీయాలు, మీరు ఇందాక ఆరోపణలు అన్నారు. లోకల్గా ఉన్న కొన్ని శక్తులు ఏం చేస్తాయంటే ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తాయి. ఇదే కొలికపూడి విషయంలో టీడీపీ అనుకూల మీడియా సైతం ఆ తిరువూరు నుంచి వచ్చే ఇన్ఫర్మేషను అతన్ని ఒక దుర్మార్గుడిలాగాను, అతను తిరువూరులో అరాచకాలు చేస్తున్నారన్నట్లు ప్రజెంట్ చేస్తున్నాయి. అంటే దీని వెనకాల కొలికపూడిని టార్గెట్గా ఒక వర్గం పనిచేస్తుంది అని చెప్పి మనకు తెలుస్తోంది. ఒక దళితుడు పెత్తనం చేయకూడదు, దళితుడు ఎమ్మెల్యేగా ఉండాలి, కానీ మేము చెప్పినట్టు వినాలనే ధోరణి సాంప్రదాయం తిరువూరులో ఉంది కాబట్టి అవన్నీ కొలికపూడి యాక్సెప్ట్ చేయడు కాబట్టి, ప్రశ్నిస్తాడు కాబట్టి అతని మీద ఈ విధంగా దాడి జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? అయ్యా దళితుల్ని కాపుల్ని రెడ్లు పెత్తనం చేస్తుంటారు అన్నారా? ఈరోజు మీరు చేసేదేంటి? దళితుల మీద పెత్తనమే కదా, దళితులు మా కంట్రోల్లో ఉండాలని కోరుకోవడమే కదా మా ప్రభుత్వము. మీరంతా మేము చెప్పినట్టు వినాలనే మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కొలికపూడి శ్రీనివాసరావు ఏదైతే తను చేయాలనుకుంటున్నాడో తిరువూరు నియోజకవర్గానికి అవి చేసుకుంటూ వెళ్తున్నాడు. కాకపోతే ఈ అడ్డంకులు సృష్టి తిరువూరు నుంచి ఎలా పంపించేయాలి, పార్టీ నుంచి కొలికపూడి శ్రీనివాసరావును ఎలా పంపించాలి, ఇది ఫస్ట్ మెయిన్ టార్గెట్. టీడీపీలో ఎన్నికైనటువంటి ఇతర దళిత ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మనం ఇప్పుడు 2 తీసుకున్నాం, కొలికపూడి అండ్ బైఎస్ఎంబే కోనేటి ఆదిమూలం. వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా అనంతపురంలో ఎంఎస్ రాజు ఉన్నాడు, ఇంకా గోపాలపురంలో మద్దిశెట్టి వెంకటరావు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళ మీద రానటువంటి వ్యతిరేకత, వీళ్ళ మీద రానటువంటి ఆరోపణలు కేవలం వీళ్ళిద్దరి మీదే ఎందుకు, ముఖ్యంగా కొలికపూడి మాత్రమే ఎందుకు? అంటే కొలికపూడి అంత అమాయకుడు అనుకోవాలా, లేకపోతే అంత నిజాయితీపడు అనుకోవాలా? ఇక్కడ నేను ఫస్ట్లోనే చెప్పాను, కొలికపూడి నాట్ ఏ పొలిటీషియన్. వీళ్ళంతా పొలిటీషియన్స్. వీళ్ళు ఎలాగైనా తమను తాము మలుచుకొనేసి వెళ్ళిపోతుంటారు. అంటే వాటికి అనుకూలంగా కొందరు కాంప్రమైజ్ అయిపోతుంటారు, కొన్ని చోట్ల నటిస్తుంటారు, భయపడినట్టు చేస్తుంటారు, పార్టీని విధేయతతో ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఆ పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఉంటారు కాబట్టి వీళ్ళంతా పొలిటీషియన్స్. ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు పొలిటీషియన్ కాదు కదా, నీకు అణిగిమణిగి ఉండడు కదా. తప్పు జరిగితే ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు. నా హక్కులేంటియో నన్ను చేసుకోనివ్వండి, నేను ఎమ్మెల్యేగా నాకున్న పవర్స్ ఏంటియో, నాకున్న అధికారాలు ఏంటియో దాని ప్రకారం నన్ను పని చెయ్యనివ్వండి అంటున్నాడు. కానీ అక్కడ పని చెయ్యనివ్వరు. ఏదైతే ఈ కులాలు ఉన్నాయో, అగ్రవర్ణ కులాలు ఇవన్నీ ఉన్నాయో, ఒక దళితుడు కాబట్టి అతన్ని అక్కడ పని చేయనీయకుండా చేస్తాయి. అతన్ని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ పత్రికల్లో కథనాలు కూడా రాయిస్తాయి. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరికీ సపోర్ట్ దొరుకుతుంది, కానీ కొలికపూడికి సపోర్ట్ దొరకదే. ఎందుకంటే కొలికపూడికి మీడియా లేదు, కొలికపూడికి మీడియా లేదు, పొలిటీషియను కాదు. పొలిటీషియన్ అయితే కనుక బయట టీవీలలో బాగా మాట్లాడి మళ్ళీ ఇండ్ల దగ్గర పోయి కాళ్ళు పట్టుకునేసి
క్షమాపణలు చెప్పి వస్తుంటారు. పొలిటీషియన్ అనేవాడు ఎలాగైనా తనకు తాను ఎక్కడ బెండ్ కావాలో, ఎక్కడ కాళ్ళు పట్టుకోవాలో, ఎక్కడ జుట్టు పట్టుకోవాలో ఇవన్నీ తెలిసినవాడు పొలిటీషియన్. ఇవన్నీ చేత కాదు కదా, ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నప్పుడు సమస్య. ఇప్పుడు ఇదే చెప్తున్నాను, మీరు ఇంత ఇదిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళల్లో ఎందుకు మీ యాక్షన్ తీసుకోలేదు ఒక మాట చెప్పండి. దేనికి భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఎవరు కోనేటి అది మూలం మీద భయం, యాక్షన్ తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడో నేను చెప్తా. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు రాజీనామా చేయాలంటే 5 నిమిషాల పని. ఆయన చేయాలి. రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. కానీ రాజీనామా చేసే స్థితికి వీళ్ళు తీసుకురారు. ఎందుకు తెలుసా? రాజీనామా చేసినారనుకోండి, ఇప్పుడు సపోజు వీళ్ళు ఆదిమూలం చేత రాజీనామా చేయించినా, ఇక్కడ కొలికపూడి రాజీనామా చేసినా, రేపు ఎన్నికలు వచ్చాయనుకోండి, ఒకవేళ వైసీపీ పార్టీ అక్కడ ఎక్కడ చోట గెలిచింది అనుకోండి, 1000 టన్నుల బలం వస్తుంది వైసీపీకి. ఆ ఫోర్సును వీళ్ళు తట్టుకోలేరు మళ్ళీ. అందుకు అక్కడ ఖాళీలు కానివ్వడు చంద్రబాబు. భయం, ఒకవేళ వైసీపీ గెలిస్తే మొత్తం వైసీపీ క్యాడర్లో ఎనర్జీ వచ్చేస్తుంది. వస్తే కనుక వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు, ప్రజల్లో కూడా కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు ఆ విజయాన్ని ఒకవేళ వైసీపీ గెలిస్తే. అందుకు ఆ అవకాశం రానికుండా ఇక్కడ ఇతని మీద ఏం చేయరు, కోనేటి ఆదిమూలం మీద ఏం తీసుకోరు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు రేపులు చేసినా కూడా యాక్షన్ తీసుకోరు. బికాజ్ ఆఫ్ జగన్, బికాజ్ ఆఫ్ వైసీపీ. మీరు ఇంకా ఇటువంటి ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా ఎమ్మెల్యేలు యాక్షన్ తీసుకోడు, వాళ్ళ చేత రాజీనామా చేయించడు. వాళ్ళు ఒకవేళ రాజీనామా చేసినా యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఎన్నిక వచ్చింది అనుకోండి, అక్కడ బై మిస్టేక్ వైసీపీ గెలిచిందంటే ఎక్కడ లేని బూస్ట్ వస్తుంది. ఆ బూస్ట్ రాకూడదు వైసీపీకి అని తాత్సారం చేస్తున్నాడు. ఒక ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. కొలికపూడిని ఎమ్మెల్యేగా ఉంచి తిరువూరుకి టీడీపీ హైకమాండ్ ఒక ఇన్ఛార్జ్ని పెడుతుంది అని చెప్పి, పేరుకు మాత్రమే నామకే వాస్తేగా కొలికపూడి ఎమ్మెల్యేగా ఉంటారు, అక్కడ అధికారిక కార్యక్రమాలని మొత్తం అంతా చక్కబెట్టేది ఇన్ఛార్జి అని చెప్పి. ఒకవేళ గనక అఫీషియల్గా ఎక్కడ ఇప్పటివరకు స్టేట్మెంట్ రాలేదు, ఒకవేళ గనక అదే జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అసలు ఎలా ఉంటాయంటే, ఒక్క నిమిషం కూడా కొలికపూడి మనస్తత్వానికి నేను చూశాను కాబట్టి ఇన్ని రోజులు, అట్లాగా ఇన్ఛార్జిని ఒకరిని పెడితే మాత్రం నిమిషాల మీద అతను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసేసి, మీరు యాక్సెప్ట్ చేస్తారో సస్తారో మీ ఇష్టం అని కొలికపూడి శ్రీనివాసరావు మరో రఘురామకృష్ణంరాజు అవుతాడు. అంత ఆషామాషిగా ఏమి ఉండదు. తన వాయిస్ చాలా గట్టిది. కొలికపూడి శ్రీనివాస్ తక్కువ అంచనా వేయద్దు. మొన్న జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే రఘురామకృష్ణంరాజు గారు రచ్చబండతో ఎలా చేశాడో, రేపు కొలికపూడి శ్రీనివాస్ కూడా రిజైన్ చేసి రిజిగ్నేషన్ అక్కడ పడేసి కొలికపూడి రచ్చబండాన్ని స్టార్ట్ చేస్తాడు. దాన్ని ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటే మీరు ఇన్ఛార్జిని పెట్టండి. కొలికపూడి ఈ విధంగా వెళ్తాడని కూడా తెలిసి వీళ్ళకి. ఓకే, కానీ అటువంటి చర్య తీసుకోరు. మళ్ళీ ముగ్గురిని పిలిపించి మాట్లాడతారు, ఇది చేస్తారు. కానీ నిజాయితీగా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీ మీద క్రమశిక్షణ పద్ధతులు అవి ఇవన్నీ మాట్లాడే వ్యక్తి అయితే మీరు ఇమ్మీడియట్గా రమేష్ రెడ్డిని, కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి డిస్మిస్ చేయాలి. కోనేటి ఆదిమూలం చేత రిజైన్ చేయాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే. మీరు ఇన్ని నీతి వాక్యాలు చెప్తుంటారు కదా, రాజ్యాంగం, ధర్మము, నీతి, నిజాయితీ ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇక్కడ చూపించండి మీ నీతి నిజాయితీ, ఇక్కడ చూపించండి మీ టీడీపీ పార్టీ క్రమశిక్షణ. చంద్రబాబు నాయుడు గారు సవాలు విసురుతున్నాను నేనైతే. ఓ ఇంపార్టెంట్ ప్రశ్నతో ఈ టాపిక్ ముగిద్దాం లలిత్ గారు. రాజకీయం అంటేనే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాల్సినటువంటి వైకుంఠపాలి. అలాంటి సిచ్యువేషన్స్లో నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని వాదిస్తాడు అనేటువంటి పేరున్నటువంటి కొలికపూడి రాజకీయాల్లో ఈ మెళకువలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదంటారా? తప్పు అసలు కొలికపూడిదే కాదంటారా? రాజకీయం అంటేనే ఒక వ్యభిచారం లాంటిది అంటారు. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారా వ్యభిచారం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఏది కూడా ప్రజల కోసం మీరు చేయాలనా లేదా?
మీ రాజకీయాల కోసం ప్రజలకు మోసం చేస్తారా? మీ రాజకీయాల కోసం వ్యక్తులను అన్యాయం చేస్తారా? మీ రాజకీయాల కోసం కొలుకుపుడు లాంటి వాళ్ళను ద్రోహం చేస్తారా? మొన్నటి వరకు మీ రాజకీయం కోసం, మీ అధికారం కోసం కష్టపడినోడే కదా. రాజకీయాల్లో ముక్కుసూటితనంగా ఎందుకు ఉండకూడదు? రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదు? రాజకీయం అంటే నీ ఇష్టం వచ్చినట్టు వైకుంఠపాలే కిందికి పోతాం పైకి వస్తాము అన్నట్లు అట్లా అది కాదు కదా రాజకీయము. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు నియోజకవర్గానికి అది ముక్కుసూటితనంతో చేస్తానంటే చెయ్యి, చేత కాకపోతే వెళ్ళిపో. ఈ డ్రామాలన్నీ వద్దు. ఆ డ్రామాలకి రాజకీయం అనే పేరు పెట్టద్దు. ఇప్పుడు తన పనిని తాను చేసుకొనివ్వండి. మీరు ఎందుకు నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతున్నారు? నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాలు ఎందుకు కొలికిపూడి మీద పెత్తనం చేస్తున్నాయి? వాళ్ళు చెప్పింది మీరెందుకు వింటున్నారు? ఏం మీ కులమనా? చెప్పాలి సమాధానం. మీ కులపోళ్ళు చెప్తే అది నిజమవుద్దా? ఒక మాదిగోడు చెప్తే గనక అది వినరా? నేను చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు కొలికిపూడి శ్రీనివాసరావు. ఒక దళితుడు కాబట్టి నువ్వు చూసి చూడనట్లున్నారు మీరు. అదే ఒక అగ్రవర్ణముడు అయితే అట్లా ఉండేవాళ్ళ? తప్పు మీ దగ్గర ఉంది, తప్పు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. కరెక్ట్ చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారే, కొలికిపూడి శ్రీనివాసరావు కాదు. కరెక్ట్ చేసుకోవాల్సింది టీడీపీ పార్టీ, కొలికిపూడికి శ్రీనివాసరావు కాదు. యాక్షన్ తీసుకోవాల్సింది టీడీపీ పార్టీ, కొలికిపూడి మీద కాదు. రమేష్ రెడ్డి మీద, కోనేటి ఆదిమూలం మీద. వాళ్ళని చూడండి. వాళ్ళను పక్కన పెట్టి కొలికిపూడి మీద పడతారా మీరు? తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ మీదేం పడరు. కష్టపడి పనిచేసి ముక్కుసూటిగా మాట్లాడాడు మీద మాత్రం మీరు టార్గెట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబే టార్గెట్ చేస్తే ఇంకెవడికి చెప్పుకుంటాడు కొలికిపూడి శ్రీనివాసరావు? మీరు కొలికిపూడి శ్రీనివాసరావును ఏమి చేసినా ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరానికైనా కూడా కొలికిపూడి శ్రీనివాసరావు కనుక రాజీనామా చేసి బయటకు వస్తే కనుక మరో త్రిబులార్ను మనం చూడొచ్చు, మరో రచ్చబండను చూడొచ్చు. ఆ రచ్చబండను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటే మీరు కొలికిపూడిని ఏమైనా చేయండి. అది మీ చేతకానితనం. మీ తప్పులు మీరు సరిదిద్దుకోలేక కొలికిపూడి మీద మీ అస్త్రాలని ప్రయోగిస్తూ ఉన్నారు. దీనికి ఒకసారి తన మనస్సాక్షిని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించుకోవాలి. నేను చేస్తున్నది కరెక్టా రాంగా అనేది ఆయనే ప్రశ్నించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.